126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ వచన భాగములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ప్రియమైన వారలారా, చదువుబడినటువంటి వచన భాగములలో కీర్తనాకారుడు అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాటలను వ్రాశాడు. ఈ మాటలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కన్నీరు ఒక విత్తనంగా మనం వేస్తే సంతోషము అనే పంట మీరు కోస్తారు అనేటువంటి భావము. ఈ 2 వచనాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, కన్నీళ్ళు అనే విత్తనాన్ని మనం వేస్తే సంతోషము అనే పంటను మనం కోస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా ఈ సమయంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. సాధారణంగా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతి మానవుడు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఆనందంగా ఉండాలని ఆశపడతారు, నవ్వుతూ గడపాలని ఆశ కలిగి ఉంటారు. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మనిషి జీవితంలో అది అందరూ కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ భూమి మీద మానవులుగా జీవిస్తున్న మన జీవితంలో వ్యాధిని బట్టి, మరణమును బట్టి, రుణ సమస్యలను బట్టి, ఉద్యోగము రాకపోవడాన్ని బట్టి, వ్యాపారాలు నష్టములోకి వెళ్ళిపోవడాన్ని బట్టి, పంట చేతికి రాకపోవడాన్ని బట్టి, పిల్లలు అనుకున్న రీతిలో ప్రయోజకులు కాకపోవడాన్ని బట్టి, అది వివాహమైనా, అది సంతానమైనా, అది గృహమైనా, ప్రియమైన మిత్రులారా, ఈ భూమి మీద మనిషి జీవితంలో కలిగినటువంటి అవసరతలు నెరవేరకపోవడం వల్ల, అంత మాత్రమే కాకుండా వ్యాధి చేత క్షీణించిపోవడం వల్ల, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితము లేకపోవడం వలన చివరకు మరణం అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు, యాక్సిడెంటెడ్గా కావచ్చు, లేదా బలవంతంగా చంపబడి కావచ్చు, ప్రకృతి యొక్క వైఫల్యాల వల్ల కావచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ విధమైనటువంటి కారణాల చేత మానవుడు ఎప్పుడు దుఃఖంతోనే నిండి ఉంటున్నారు. కొంతమంది ఆ దుఃఖాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నారు, మరికొంతమంది ఆ దుఃఖాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది యొక్క ఏడుపు బహిరంగంగా ప్రదర్శించేవారు కొంతమంది, రహస్యంగా ఏడ్చేవాళ్ళు మరికొంతమంది. అయితే ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో చాలా రకాల నీళ్లున్నాయి. శ్రేష్టమైన నీరు, పవిత్రమైన నీరు, నిష్కలంకమైనటువంటి నీరు, మంచి నీరు, చాలా నీళ్లున్నాయి. కానీ అన్ని నీళ్ల కంటే చాలా శ్రేష్టమైన, పవిత్రమైన, నిష్కలంకమైన నీరు ఏదైనా ఉందా అంటే కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్ళే. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి సందర్భంగా మాట్లాడుతున్నాడు. ఆ విలువైన, శ్రేష్టమైన, పవిత్రమైనటువంటి కన్నీళ్ళు ఈరోజు విలువ లేకుండా పోతూ ఉన్నాయి. ఆ కన్నీళ్ళకి ఈ భూమి మీద ఏమాత్రం విలువ లేకుండా పోతూ ఉంది. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు ఏడ్చిన, సమాజంలో ఏడ్చిన, సభాముఖంగా ఏడ్చిన, నీ బంధువుల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర ఏడ్చిన, ఈరోజు మన కళ్ళలోంచి వస్తున్నటువంటి ఆ కన్నీటి బాష్ప బిందువుకు ఈరోజు భూమి మీద విలువ లేదు. ఆ నీటికి ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. కానీ ఈ సందర్భంగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు కార్చాల్సిన కన్నీరు, నువ్వు కారుస్తున్న కన్నీరు కేవలం దేవుని సన్నిధిలోనే కార్చు
అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచనతో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఇంతవరకు నువ్వు చాలా కన్నీరు కార్చావు. నీ బంధువుల దగ్గర కార్చావు, స్నేహితుల దగ్గర కార్చావు, నీ భర్త దగ్గర కార్చావు, నీ భార్య దగ్గర కార్చావు, స్నేహితుల దగ్గర కార్చావు, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర, చివరికి నేను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి వారి దగ్గర కూడా కార్చావు. ఈరోజు ఆ కన్నీరంతా వృధా అయిపోయిందేమో, ఆ కన్నీటికి ఏ విధమైనటువంటి ప్రతిఫలము రాలేదేమో. దేవుడు కూడా చెప్తున్నాడు, ఈ భూమి మీద కార్చే కన్నీటికి ఏ విధమైనటువంటి ప్రతిఫలము రాదు, లేదు కూడా. దేవుడి యొక్క సందర్భంగా తెలియజేస్తున్న మాట, ఈ సమయంలో నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ వ్యాధి అలాంటిదైనా, మరణ పంచుల వరకు వెళ్ళే పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైందైనా, చెప్పుకోగలిగిందన్నా, చెప్పుకోవడానికి వీలు కాందైనా సరే, ప్రభు సన్నిధిలో నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సంతోషము అనేటువంటి పంటను, ఆనందము అనేటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను ఇస్తాను, ఖచ్చితంగా నీవు పొందుకుంటావు, ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు అనేది దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్యము ద్వారా ఈ సందర్భంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీరు కారుస్తూ ప్రార్థించే వారి పట్ల, కన్నీరు కారుస్తున్న వారి పట్ల దేవునికున్న ఆలోచన, అభిప్రాయం ఎలాగుందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల వారను నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచన భాగంలో మనం చూసినప్పుడు వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు. వారు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో వారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరైతే దేవుని సన్నిధానమునకు ఏడుస్తూ వస్తారో, వారు ఏడుస్తూ దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తారో, ఆయన అంటున్న మాట, నేను వారిని మంచి మార్గములో నడిపిస్తాను, సంతోషకరమైనటువంటి ప్రదేశమునకు వారిని నేను నడిపిస్తాను, ఆనందకరమైనటువంటి ప్రదేశానికి నేను వారిని నడిపిస్తాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు అంటే ఈరోజు అర్థం, సమాజంలో ఎవరి దగ్గరికైనా మనం ఏడుస్తూ వెళితే మనం ఏడడం ఇష్టపడరండి. ఆ విషయం మీ అందరికీ చాలామందికి అనుభవం ఉంది. నువ్వు అస్తమాను నీ భర్త దగ్గర ఏడిస్తే 1-2 సార్లు వాదార్చి ఆ తర్వాత నువ్వు ఏడుస్తుంటే విసుక్కుంటాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే 1-2 సార్లు కన్నీళ్లు దురుస్తారు. నువ్వు ఇంకా ఏడుస్తుంటే చిరాకు పడతారు. ఎవరైనా మన వాళ్ళు చనిపోయారని ఏడిస్తే 1 రోజు వాదారుస్తారు, 2 రోజుల దగ్గరికి వచ్చి ఉంటారు, 3వ రోజు నుంచి వాళ్ళు కూడా విసుక్కుంటారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సాధారణంగా ఏడుపుని ఎవరు ఇష్టపడరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు ఎందుకు ఏడుస్తావు? నువ్వెందుకు కన్నీళ్లు కారుస్తావు? ఊరికినే ఏడవలా, పని పాట లేక ఏడవట్లా, ఖాళీగా ఉండి ఏడవట్లా. జీవితంలో ఏడుపు వచ్చే పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావు. కన్నీళ్లు కార్చే పరిస్థితి నీకు వచ్చింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ బాధను, నీ కన్నీళ్లను అర్థం చేసుకోగలిగిన వాడు ఒక్క జీవం కలిగిన దేవుడు మాత్రమే. నీ కన్నీటిని చూడగలిగిన వాడు ఒక్క జీవం కలిగిన దేవుడు మాత్రమే. ప్రియమైన స్నేహితులారా, ఇక పురుషుల దగ్గరకు వచ్చేసరికి, పురుషుడు ఇంటికి యజమాని గనుక, మగవాడు గనుక, పురుషుడు గనుక స్త్రీలు ఏడ్చినంతగా పురుషులు ఏడవలేరు. ఆ పెద్దరికం,
ఆ యజమానిగా ఉండేటువంటి ఆ హుందాతత్వం అడ్డొస్తూ ఉంటుంది. కనుక వారు కూడా బాధ కలిగినప్పుడు ఎవ్వరూ లేని సమయంలో భార్యకు తెలియకుండా, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలియకుండా, ఆ పిల్లలకు తెలియకుండా, ఆ అన్నదమ్ములకు, ఆ చెల్లెలకు, అక్కలకు, సొంత వాళ్ళకి తెలియకుండా ఒక్కరిగా సింగల్గా ఏడుస్తారు. ఆ ఏడ్చి ప్రజల్లోకి వచ్చేటప్పటికి, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఏడుపు లేనట్టు, బాధ లేనట్టు, ఆ దుఃఖాన్ని దిగమించుకొని ఊపిరి పీల్చుకొని చాలా ఫ్రీగా ఉన్నట్లుగా కనబడతారు. ఈరోజు ఆ ఏడుపును దేవుడు గమనిస్తున్నాడు. ఇంకొక బాధాకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? సమాజంలో ఒక నానుడి ఉంది, ఒక మాట ఉంది. ఏంటనంటే ఏడ్చే మగవారిని నమ్మొద్దు అంటారంట. ఇది ఎంత బాధాకరమైన మాట అండి ప్రియులారా. బాధ కలిగిన వారు ఏడుస్తారు. పురుషులైనా ఏడుస్తారు, స్త్రీలైనా ఏడుస్తారు, పెద్దలైనా ఏడుస్తారు, వృద్ధులైనా ఏడుస్తారు, పసిబిడ్డలైనా ఏడుస్తారు. ఎవరు ఊరికినే ఏడవాలనుకోరు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి మానవ నైతికం కలిగినటువంటి పరిస్థితులలో ఈరోజు కన్నీరు అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఈరోజు దేవునికి మాత్రమే కన్నీటి యొక్క విలువ తెలుసు. అందుకనే మన మూల మాటలో ప్రభు అన్నారు, మీరు ఏడుస్తూ ఈరోజు ఆ ఏడుపు అనే విత్తనాన్ని విత్తితే మీరు శ్రేష్టమైనటువంటి సంతోషం, ఆనందం అనేటువంటి పంట మీరు ఖచ్చితంగా కోస్తారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు.